హైదరాబాద్లో ఒక వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. కొత్త కారు కొన్న సంతోషం గంటలోపే ఆవిరైంది. ప్రకాష్ అనే వ్యక్తి రాయదుర్గంలోని విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ల షోరూంలో 25 లక్షలు పెట్టి కొత్త కారును కొనుగోలు చేశాడు. అయితే అది డెలివరీ తీసుకుని కొంత దూరం వెళ్లగానే ఆగిపోవడంతో కంగు తిన్నాడు. 15 రోజులవుతున్నప్పటికీ షోరూం సిబ్బంది పట్టించుకోవటం లేదని, పైగా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. కొత్త కారు కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో కొత్త కారు కొన్న వారికి ఒక నెల రోజుల పాటు ఆ కారు కొన్న సంతోషం కూడా ఉంటుంది. కానీ హైదరాబాద్ నగరంలో ఒక విచిత్రమైన ఘటన ఎదురైంది. సో కొత్త కారు కొన్న ఆ యజమానికి ఆ సంతోషం క్షణాల్లో ఆవిరైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏంటి ఆ కథ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు ఆ కారు యజమాని ప్రకాష్ గారు ఉన్నారు. ఏం జరిగింది కారు? యాక్చువల్ June 2 కార్ విన్ఫాస్ట్ విండ్ బ్లాక్ కలర్ కార్ తీసుకున్నామండి. అది 25 lakhs పెట్టి మనం కార్ తీసుకున్నాం. 25 లక్షలు. అది నానేష్ ఆటోమొబైల్స్ అని వాళ్ళ షోరూమ్ నుంచి ఇలా బయటకు రాగానే కార్ ఆగిపోయింది. నేను అసలు డ్రైవే చేయలేదు. 2-3 kilometers వెళ్ళగానే కార్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత షోరూమ్కి ఇస్తే చేసిస్తామండి అన్నారు. చేసిస్తారంటే ఏదో చేసిస్తారు కదా అని 1 day చూసా, 2 days చూసా, 3 days చూసా. ఇప్పటికి 15 days అయింది. కారు ఇవ్వట్లేదు, నా అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. నేను ఏమంటున్నారు సార్? సో యజమానులు ఏమంటున్నారు? ఆ కార్కి సంబంధించి మీరు అంటే టెస్ట్ డ్రైవ్ కూడా ఉంటుంది కదా. సో మీరు కొన్న కార్ కాకుండా ముందు టెస్ట్ డ్రైవ్ కొన్నప్పుడు ఆ కార్ కండిషన్ ఎట్లా ఉండే, మీరు కొన్న కార్ కండిషన్ ఎలా ఉండే? ముందు టెస్ట్ డ్రైవ్ కార్ చేసినప్పుడు బాగానే అనిపించి నేను కారు తీసుకోవడం జరిగింది. 2 months క్రితం టెస్ట్ డ్రైవ్ చేశాను. అప్పుడు బాగుందని ఫీల్ అనిపించింది. బాగుంది కదా అని, కొత్త కంపెనీ కదా అని మన ఉద్దేశంతో తీసుకున్నాము. అయితే అది తీసుకున్న కారు నాకు మామూలుగా కొత్త కారు కదా, రిబ్బన్ కట్టి ఇచ్చారు. మనం టెస్ట్ డ్రైవ్ చేయడానికి ఉండదు. జస్ట్ కార్ తీసుకుని కిందకి రాగానే కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఆగిపోయింది. మేము ఆగిపోతే చేసిస్తామండి అన్నారు. సార్ చేసిస్తాంటే మైనర్ ప్రాబ్లమ్ ఏమో, నేను పెద్ద లైట్ తీసుకుని ఇప్పటికి 15 రోజులైంది. కారు ఇప్పటికి వచ్చే వరకు ఇవ్వలేదు. ఏదో మోటార్ పోయింది, వియత్నాం నుంచి రావాలి, అది వచ్చేస్తేనే మీరు రీప్లేస్ చేస్తాను. నాకు మోటార్ పోయింది, నాకు సంబంధం ఏంటి? మీరు నాకు పాడైపోయిన కారు ఇచ్చారు, నాకు ఆ కారు అవసరం లేదు, కొత్త కారు ఇవ్వండి అని నేను అడుగుతున్నాను. అడుగుతుంటే కంపెనీ వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ చేయట్లేదు. చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్తున్నారు. యాజ్ యువర్ విష్ అని MD అంటుంది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటుంది. అయితే నేను కన్జ్యూమర్ ఫామ్కి వెళ్ళదలుచుకున్నాను. ఎందుకంటే నాకు నష్టపరిహారం ఇవ్వాలి. 25 రోజులు నాకు కారు లేదు. నెక్స్ట్ మంత్ నేను బ్యాంక్ లోన్ పెట్టి కారు తీసుకున్నాను. బ్యాంక్ EMI కూడా వచ్చేస్తుంది 1st తారీఖుకి. నేను ఏమీ చేయకుండా వాళ్ళు చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు. నా డీలర్స్ అయితే అతను అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. నేను ఆ కారే మోటార్ వేసిస్తాను. అందరూ బాధపడుతున్నాం, ఎందుకు కొన్నాము అన్న ఫీల్డ్లో ఉన్నాము. అసలు కారు కొన్న ఆనందం కాసేపు కూడా లేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి కారు కాకుండా మరో కారు ఇస్తే తీసుకోవడానికి ఆలోచిస్తూ, అలాగే తనకు బాండ్ రూపంలో, ఎందుకంటే మళ్ళీ ఆ కారుకి ఏదైనా సమస్య వస్తే తిరిగి షోరూమ్ నిర్వాహకులు బాధ్యత వహించాలని బాండ్ రూపంలో రాసిస్తేనే కారు తీసుకున్నామనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే కారు కొన్న సంతోషం, 25 లక్షలు పెట్టి కారు కొన్న సంతోషం 25 నిమిషాలు కూడా లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో న్యూస్ నాందేడ్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.